మధ్యాహ్నం 2 గంటల సమయం. యూనివర్సిటీ ల్యాండ్స్కేప్ గార్డెన్ ముందు మోటార్ బైక్ని ఆపిన త్యాగి క్షణంసేపు పరిసరాల్ని గమనించాడు. రోడ్డుపై వెళ్లే కార్ల రొద తప్ప పార్కులో అలికిడి లేదు. ఫోన్లో తెలియజేయబడిన సంకేత స్థలాన్ని మననం చేసుకుంటూ మెట్లు దిగి నిర్జనంగా ఉన్న ప్రదేశంలో ఆగాడు. బారులు తీరినట్టుగా ఉన్న మందార చెట్లను దాటి సిమెంట్ బెంచీని చేరుకుంటుండగా వినిపించింది. హలో. సౌందర్య నిలబడి ఉంది అతడికి సమీపంగా. రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయాడు 2 లిప్తల పాటు. ఫోన్ చేసింది నేనే. నైస్ టు సీ యూ అనలేదు అనుకున్నాడు ఏకాగ్రతగా గమనిస్తూ. నా పేరు సౌందర్య. ఆమె గొంతులో అనువంత అహం. చెప్పాల్సిన పని లేదు. అదేమిటి? మీ పేరు అదే అయ్యుంటుందని ఊహించాను కాబట్టి. ఆశ్చర్యంగా ఉంది. దేనికి? ముక్కుసూటిగా నడవగలననుకుంటున్న ఓ జర్నలిస్టుకి ముఖస్తుతి కూడా అలవాటున్నందుకు. ఏం, నేను చెప్పింది నిజమేగా? అది నిజమని మీరు అన్నా నేను పొంగిపోను. నన్ను అందరిలో ఒకరిగా అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే మిస్టర్ త్యాగి. ఆ ప్రసక్తిని త్రుంచేస్తూ అంది. పాయింట్కి రండి. పార్కుకి మీరు పిలవగానే వచ్చింది పాయింట్ తెలుసుకోవాలనే. ఆమె చూపుల్లోని తీవ్రతకి తను కాస్త కంగారు పడ్డాడేమో. తల తిప్పుకుంటూ అన్నాడు. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? నేను సైకాలజీలో పీజీ స్టూడెంట్నైనా దురదృష్టవశాత్తు పుస్తకాలకి పరిమితం కావడం అలవాటు లేనిదాన్ని. ఫైన్. మీ అభినందన నాకు అనవసరం. స్ప్లెండిడ్. త్యాగి జవాబుల్లో అహంకారం కనిపించడం ఆమెకు మరింత కోపకారణమవుతున్నా నిగ్రహించుకుంది. మొన్నెప్పుడో మీరు ముఖ్యమంత్రి రాజారాం గారిని దుయ్యబట్టడాన్ని, మంత్రివర్గ విస్తరణని అందంగా ఖండించడాన్ని చదివి మీ మీద సానుభూతి పెంచుకున్నాను. సానుభూతి అన్న పదం ఎందుకు వాడిందో తోచని త్యాగి వివరణ కోరలేదు. కానీ పరిశీలనగా చూశాడు. ఓహియో స్టేట్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ రిచర్డ్ పెట్టి థియరీ ప్రకారం చూసే పరిస్థితుల క్రమాన్ని బట్టి మనిషి ప్రభావితుడవుతుంటాడు. ఇంకా వివరంగా చెప్పాలి అంటే సైకాలజీ స్టడీ ప్రకారం కోర్టుల్లో న్యాయమూర్తులు కూడా తొలిసారి విన్న సాక్ష్యానికి, చివరగా విన్న సాక్ష్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారని. చెప్పొచ్చేదేమిటంటే ముఖ్యమంత్రి రాజారాం గురించి మీరలాగే రియాక్ట్ అయి ఉంటారు. మీరు నన్ను అభినందిస్తున్నారో లేక విమర్శిస్తున్నారో తోచడం లేదు. ఒక మేధావిని అనుకుంటున్న త్యాగిని ఇలా కంగారు పెట్టడం ఆమెకు ఆనందంగా ఉంది. నిజానికి తను మేధావినని అతడెక్కడ రాసినట్టుగాని చెప్పుకున్నట్టుగాని ఆమెకు తెలియకపోయినా అతడు కరప్టెడ్ జర్నలిస్టుగా మాత్రం బలంగా నమ్ముతోంది. ప్రిజుడీస్తో అతడిపై దాడి జరుపుతున్నట్టు తను సైతం ఊహించలేదు. అంటే నవ్వింది అహం కనిపించకుండా. నా భాష సైతం మీకు అర్థం కావడం లేదన్నమాట. భాష అర్థమవుతోంది కానీ భావం తెలియడం లేదు. రాజకీయ నాయకుల అర్థం లేని ఉపన్యాసంలా. యు సీ మిస్టర్ త్యాగి, జర్నలిజంలో కూడా తెలివైన సేల్స్మెన్షిప్ అవసరం అంటాడు చికాగో సెంటర్ ఫర్ డెసిషన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రాబిన్ హోగార్త్. కారుని అమ్మాలనుకునే సేల్స్మెన్ కొన్నవాడికి స్టీరియోని కూడా అంటగట్టాలంటే చెప్పాల్సింది స్టీరియో ఖరీదు 3,000 రూపాయలని కాదు, కారు ఖరీదులో 3% మాత్రమే అని. మిస్ సౌందర్య మృదువుగా అన్నాడు. మీకు తెలిసిన సబ్జెక్టుని ఏకరువు పెట్టాలని మీరు ప్రయత్నిస్తే నేను అదే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. రోషంగా చూసింది. నాకు అభ్యంతరం లేదు, కానీ నాకంత తీరుబాటు లేదు. జర్నలిజంలో ఎస్కేపిజం కూడా ఓ భాగమని నిరూపిస్తున్నారు. మిస్ సౌందర్య, ఇందాక మీరన్న ఓహియో స్టేట్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ రిచర్డ్ పెట్టి మరో విషయం కూడా స్పష్టంగా చెప్పాడు. ఏమిటట? వ్యంగ్యంగా అడిగింది. మనిషి అవగాహనలే ఆ మనిషి జీవితానికో రూపం ఇస్తుంటాయని. మిమ్మల్ని చూస్తుంటే అది నిజమనిపిస్తోంది. ఉలిక్కిపడింది రిచర్డ్ పెట్టి థియరీని అతడంత ఖచ్చితంగా ఉటంకించినందుకు. ఆమె ఇంకా తేరుకోకముందే అన్నాడు. మీరు జర్నలిజాన్ని పాఠకులు ఆమోదించగల సేల్స్మెన్షిప్తో డీల్ చేయమనడాన్ని అంగీకరించగలను. కానీ మీ మాటల్లో ధ్వనించినట్టు ప్రతి జర్నలిస్టు తనకు తాను అమ్ముడుపోయే సేమన్ కాదు. తన వ్యాఖ్యానం అతడికి ఘాటుగానే తగిలిందని బోధపడిందామెకి. వినటానికి ఆందోళనగా ఉన్న ప్రస్తుతం జర్నలిస్టుల గురించి నాకున్న అభిప్రాయం ఇది. లేకపోతే ఒక ముఖ్యమంత్రి గురించి అంత దూకుడుగా మీరు రాయగలిగేవారు కాదు. చురుక్కుమంది త్యాగికి. నాకు తెలుసు మిస్టర్ త్యాగి, మీరు చాలా తెలివైన జర్నలిస్టుగా చెలామణి కావాలనుకుంటున్న వ్యక్తి. థ్యాంక్ యూ.
మృదువుగా నవ్వాడు. నన్ను బాగా అంచనా వేయగలిగారు. ఆఫ్టర్ ఆల్ వీ లివ్ ఫర్ అవర్ సెల్వ్స్. కాబట్టే మన తెలివిని క్యాష్ చేసుకుంటూ పైకి రావాలి. మొత్తం యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆ రోజు అతడు రాసిన ఆర్టికల్ గురించి ప్రస్తుతించడం తెలిసిన సౌందర్య క్రమంగా అతడి అసలు రంగుని గుర్తించగలుగుతున్నాననుకుంటూ అంది. 2 వేటగాళ్ళు అడవిలోకి వెళ్లారు షూటింగ్ కోసమని. రైఫిల్స్ ఓ మూల పెట్టి మధ్యాహ్నం భోంచేస్తుండగా ఉన్నట్లుండి వాళ్ల ముందుకి ఓ సింహం వచ్చింది. ఆకలిగా గాండ్రించింది. వేటగాళ్ళిద్దరిలో ఒకడు పరుగు లంకించుకోబోతుంటే రెండోవాడు అన్నాడుట, ఈ మధ్య మనం చదివిన ఓ క్రూర మృగాలకి చెందిన పుస్తకంలో పరిగెత్తకుండా నిబ్బరంగా నిలబడి సింహం కళ్ళల్లోకి చూస్తే అపాయం ఉండదని రాసుంది, గుర్తుందా అని. దానికి రెండో వ్యక్తి, అవును తను చదివానంటూ సీరియస్గా సింహం కళ్ళలోకి చూడ్డం ప్రారంభించాడు. మరో నిమిషం గడిచేసరికి సింహం వెళ్ళిపోలేదు. ఒకేసారి ఇద్దరిపైన లంఘించిందట. కారణం ఆ పుస్తకం అది చదవలేదు కాబట్టి. బాగుంది. ముఖ్యమంత్రి రాజారాం కూడా ఆ సింహం లాంటివాడే. నిజానికి అతడికి మీ థియరీలు విశ్లేషణలు అక్కర్లేదు. ఫైన్, అభినందించాడు. పైగా చాలా సమర్థుడైన ముఖ్యమంత్రి. నిజమా? బహుశా అది తెలియక మీరు ప్రత్యర్థి వర్గం మూలంగా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నారు. కావచ్చు. సో క్షణమాగి అంది, మీరు రేపు ముఖ్యమంత్రి రాజారాం సమర్థుడే అని రాయాలి. నేనెవర్ని, నాకేమిటి ఇంట్రెస్టు అని అడక్కండి. ఇది ఉంచండి. వాలెట్లో ఉన్న 10,000 రూపాయల కరెన్సీ కట్టని తీసి అతడి చేతిలో ఉంచింది. మీరు రాశాక కావాలంటే మరో 10,000. వాదించకుండా డబ్బు అందుకున్నాడు. ఇది చెప్పడానికి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు సౌందర్య? ఈ అవినీతి ప్రపంచంలో ఇలా డబ్బు తీసుకోవడం నేను నేరంగా భావించను. కానీ చిన్న షరతు. ఒక చిన్న గెలుపులాంటి గర్వం సౌందర్య కళ్ళల్లో. చెప్పండి. నేను రాస్తాను రేపు అబ్జర్వర్లో. కానీ ఆ తర్వాత నాకు కావలసింది డబ్బు కాదు. మరి? ప్రపంచ సుందరిగా వర్ణింపబడిన క్లియోపాత్ర బెర్రీ రసాలతో ఆలివ్ ఆయిల్ కలుపుకుని అందులో స్నానమాడేదట. ఎందుకంటే శరీరం కాంతిగా మృదువుగా సౌరభాన్ని వెదజల్లుతూ ఉండాలని. అలాంటి దేహ సౌందర్యాన్ని స్పృశించి తరించాలని అనుకునేవాణ్ణి. ఇంతకాలానికి మిమ్మల్ని చూశాను. సౌందర్య చెంపలు రాగరంజితమైనాయి. ఈ విషయం ఇంత ఆలస్యంగా ఎందుకు చెబుతున్నాను అని మీరు అడిగితే నా జవాబు ఒకటే. కొన్ని విషయాలు చర్చించడానికి కొన్ని సందర్భాలున్నాయి. ఉదాహరణకి ఇందాక మీరు చెప్పిన కథ లాంటిదే ఓ జోక్ చెబుతాను. తప్పదు. ఆసక్తి లేకపోయినా నేలచూపులు చూస్తూ ఉండిపోయింది. మీలాంటి అందమైన అమ్మాయి తన స్నేహితురాళ్లతో గండిపేట పిక్నిక్కు వచ్చింది. అక్కడ చెరువుని చూసి స్నానం చేయాలని చాలా ముచ్చటపడిందట. పాపం అంతదాకా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ అలవాటు. తనను తాను నిభాయించుకోలేక స్నేహితురాళ్ల కళ్ళు గప్పి ఒంటరిగా చెరువు గట్టుకు చేరి వివస్త్రగా మారడం మొదలుపెట్టింది. బిడియంగా ఉన్న ఊపిరి బిగబట్టి వింటోంది సౌందర్య. అతడింత మాటకారని తెలిస్తే ఇంతదాకా రానిచ్చేది కాదు. ఆ అమ్మాయి ఇక చెరువులోకి దూకాలనుకుంటుండగా నాలాంటి ఓ అబ్బాయి కేక వినిపించింది. మేడం, అక్కడ స్నానం చేయడం నేరమన్నాడట కూర్చున్న చోటు నుంచే. ఆసక్తిగా అమ్మాయి ఒంటిని చూస్తూ సిగ్గుతో కుంచుకుపోయిన ఆ యువతి రోషంగా అడిగింది, ఇందాకే ఆ విషయం ఎందుకు చెప్పలేదు అని. దానికి ఆ అబ్బాయి, ఇక్కడ ఈత ఆడడమే తప్ప బట్టలు విప్పడం నేరం కాదు అన్నాడు. అలా సందర్భం వచ్చినప్పుడే రియాక్ట్ అవ్వడం నా సిద్ధాంతం. ఆమె లేచింది పౌరుషంగా. ఇంకా నా షరతు వినకుండానే వెళ్ళిపోతున్నారు. చెప్పండి. ఎందుకో అతడి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతోంది. రేపు నేను రాశాక మీరు నాకివ్వాల్సింది డబ్బు కాదు. ఆమె జీర్ణించుకోవడానికి 2 లిప్తల వ్యవధినిచ్చాడు. అలా రోషంగా చూడకండి. మీరు ఓకే అంటే నేను రెడీ. లేదు అంటే ఈ డబ్బు వెనక్కి తీసుకోండి. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఏ గెలుపు కోసం ఇంతసేపు శ్రమ పడిందో అది ఓటమిగా మారడం ఆమెకిష్టం లేదు. సరే అంది, ఇప్పటి ఈ గెలుపు చాలన్నట్టుగా. థ్యాంక్ యూ. రేపు ఇదే చోట కలుసుకుందాం. వెళ్ళిపోయాడు వెనక్కి చూడకుండా. అతడు వెళ్ళిన 2 నిమిషాలకి నీలిమతో పాటు మరికొంతమంది అమ్మాయిలు పొదలచాటు నుంచి బయటకొచ్చారు. ఇంకా తేరుకోని సౌందర్య నిశ్చేష్టురాలై నిలబడి ఉండగానే అంది నీలిమ, కంగ్రాట్స్ సుందు, నువ్వు గెలిచావు. స్టూపిడ్ ఫెలో, అతనింత కరప్టివ్ అనుకోలేదు. మరో అమ్మాయి అంది. డబ్బు తీసుకోవడాన్నే చూశారు తప్ప
వారి సంభాషణ వాళ్ళు వినలేదు. అదే ఆ క్షణంలో సౌందర్య చేసుకున్న అదృష్టం. రేపు ఆర్టికల్ రాని నీలిమ హెచ్చరికలా అంది. యూనివర్సిటీ స్టూడెంట్స్ని కూడగట్టుకుని ఏం చేస్తావు అడిగింది సౌందర్య నిర్లిప్తంగా. అబ్జర్వర్ పత్రికాఫీస్ ముందు నిలబడి ధర్నా చేద్దాం. త్యాగి అసలు రంగు మేనేజ్మెంట్కి తెలియజెప్పి సేక్ చేయమని కేకలు పెడతాం. సరిగ్గా ఇదే సమయంలో భాగ్యనగరం నడిబొడ్డున నిరాహార దీక్షకి కూర్చున్న బ్రహ్మాజీ గంట క్రితం స్పృహ కోల్పోయి ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు. నుదుట కుంకుమ, మెడలో దండలు అతడిలో ప్రేతకలని పెంచుతుంటే, టెంట్ని చేరుకున్న కార్యకర్తలు ఉద్రేకంగా పొలికేకలు పెడుతుంటే, అవి సమ్మెట పోట్లలా అనిపిస్తుంటే దుఃఖం ముంచుకొచ్చిందేమో. నీరసంగా కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాడు. అదంతా సీతారామరాజుపై భక్తే అని తలపోసిన కార్యకర్తలు కొందరు ఆవేశంగా సమీపంలోని గుడిలోకి చొరబడిపోయి అర్జెంటుగా బ్రహ్మాజీ పేరున అర్చనలు చేయించారు. అసలు మందు లేకుండా, నాన్ వెజిటేరియన్ ముట్టుకోకుండా ఏ ఒక్కరోజు గడవని అతనికి ఇది దారుణమైన శిక్షలా అనిపిస్తోంది. అప్పటికి ఏ అర్ధరాత్రి పూటో 2 పెగ్గులు తాగి ఓ బిర్యానీ ప్యాకెట్టు చాటుగా తినేద్దాం అనుకుంటే పరిచయం లేని సానుభూతి పరులు టెంటులోనే తిష్టవేసి ఇబ్బందికి గురి చేస్తున్నారు. ముకుందం అప్పుడప్పుడు వచ్చి వెడుతున్నాడు తప్ప పరమహంస జాడలేదు. తను రహస్యంగా కూర్చునే అంతా నడిపిస్తాననడం గుర్తున్నా అసలు రాజారాంతో చేతులు కలిపే తననిలా ఇరకాటంలో పెట్టాడా అన్న అనుమానం ఈ మధ్య చాలా ఎక్కువగా బాధిస్తోంది. ఉద్యమం ఏ స్థాయికి చేరింది తెలియడం లేదు. ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది బోధపడలేదు. కనీసం నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపచేయాలని ఏ నాయకుడు ప్రయత్నించడం లేదు. ఇక తన వల్ల కాదు. తనను అంతం చేయడమే పరమహంస రాజారాంల పథకం అయితే అర్జెంటుగా తనకు తానుగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. స్వయంగా సీతారామరాజు కలలోకొచ్చి తన ముందు ప్రాధేయపడి విరమింపజేశాడని ప్రెస్కి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇలా అనుకుంటున్న సమయంలో ముకుందం వచ్చాడు. రాగానే అమాంతం అతన్ని చుట్టేసి ప్రజలకి వినపడేట్టు వందే మాతరం అన్నాడు. ముకుందం ఒడిలో తలపెట్టుకుని వెక్కిపడిపోతూ, నా సంగతేమిటి, నన్నేం చేయాలని ఇలా ఇరికించారంటూ రహస్యంగా కుమిలిపోయాడు. నువ్వే ఇలా అనుకుంటే 50 లక్షల దాకా ఖర్చు చేసిన నా మాటేమిటి ఓదార్చాడు ముకుందం. నువ్వు అసాధారణమైన కీర్తిని సంపాదించుకుంటున్న క్షణాలివి. కానీ నేను కీర్తిశేషుణ్ణయ్యేట్టున్నాను. అలా అయితే నీ విగ్రహావిష్కరణకి 10 లక్షలు ఖర్చు చేస్తాను. నీ బొంద ఉక్రోషంలో ఏకవచనానికి దిగిపోయాడు బ్రహ్మాజీ. నేను పోయాక నా విగ్రహం ఎవడికి కావాలి? ఇక్కడ జరుగుతున్న చర్చేమిటో తెలియని ప్రజలు కళ్ళొత్తుకుంటుండగా హఠాత్తుగా అక్కడికి దూసుకొచ్చారు 10 మంది ప్రతిపక్షాలకి చెందిన ఎమ్మెల్యేలు. వస్తూనే శవంలా పడి ఉన్న బ్రహ్మాజీని చుట్టుముట్టి వివిధ భంగిమల్లో కొన్ని ఫోటోలు తీసుకున్నారు. పత్రికలకు అందించే ఉద్దేశంతో. మహాజనులారా, 25 సంవత్సరాలుగా ప్రతిపక్షానికే పరిమితమైపోయిన పుల్లారావు ఆవేశంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఇది సుదినం. మహానుభావుడు సీతారామరాజు సంస్మరణ దినం. ప్రతి వ్యక్తి బ్రతకాల్సిన మంచి దినం. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఓ లక్ష్యం కోసం ఆత్మత్యాగానికి సిద్ధపడేవాళ్ళు అతి స్వల్పం. ఇంతకాలం దేశంలో గాంధీ, నెహ్రూ, నేను మాత్రమే త్యాగనిరతి గల వాళ్ళం అనుకుంటే, ఇదిగో ఇప్పుడు మా అడుగు జాడల్లో నడవడానికి శ్రీ బ్రహ్మాజీ కూడా సిద్ధపడ్డారు. అయితే నేను కానీ, గాంధీ కానీ, నెహ్రూ కానీ కోరింది ఒక్కటే, స్వేచ్ఛ. అవును, అందరూ స్వేచ్ఛగా బ్రతకాలని మేమనుకున్నాం. ఆ విషయం సబర్మతి ఆశ్రమంలో నేను, గాంధీ గట్టిగా చర్చించాం కూడా. అయితే మహాజనులారా, ఇప్పుడేం సాధించాం? అది చాలా గుడ్డి ప్రశ్న. మీరంతా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న కూడా. ఇప్పుడు ప్రసక్తి ఎటు మళ్లించాలో పుల్లారావుకి పాలుపోలేదు. అదే ఆలోచనతో కించిత్తు ఆందోళన చెందాడు కూడా. ఇక్కడ మనం ఆలోచించాల్సింది మరోటుంది మహాజనులారా. ఏ పార్టీలు కానీ, ఏ నాయకులు కానీ ఆలోచించాల్సింది ప్రజల శ్రేయస్సు. కాబట్టి మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళమైనా బ్రహ్మాజీని సపోర్టు చేస్తున్నాం. అతడు పోవడమే తప్పనిసరైతే రాష్ట్రంలో రక్తపాతం తప్పదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంతకుమించి బ్రిటిష్ వారిని వెంటనే ఆంధ్రాకి రప్పించి ప్రజల ముందు క్షమార్పణ చెప్పించాలని కేంద్రాన్ని కోరుకుంటూ సమన్వయ సంఘం తరపున పిలుపునిస్తున్నాం. వందే మాతరం. చప్పట్లు.
కేకలు, ఫోటోలు, దుర్గంధ భూయిష్టమైన అవకాశవాదం రెచ్చిపోతుంటే తనను అడ్డం పెట్టుకుని అంతా ఎదిగిపోతున్నారనుకున్న బ్రహ్మాజీ మళ్ళీ స్పృహ తప్పిపోయాడు. ప్రభుత్వాధినేతల్లారా, స్వార్థపూరిత శక్తుల ప్రేరణలో రూపుదిద్దుకుంటున్న ఈ ఉద్యమాన్ని ఆపండి. ముడుచు కూర్చున్న మేధావుల్లారా, ప్రగతికి సంకెళ్లు వేస్తున్న రాజకీయవాదుల అసలు రంగుని ప్రజలకి తెలియచెప్పి సంఘ విద్రోహక శక్తుల్ని తరిమి కొట్టే శతఘ్నులుగా మారండి. ఓ యూనివర్సిటీ విద్యార్థిని ప్రతిస్పందన అబ్జర్వర్ తొలి పేజీలో ఓ ఇంటర్వ్యూలో ప్రచురించబడింది. విద్యార్థిని పేరు ప్రచురించలేదు త్యాగి, కానీ నిన్న తను నిర్వహించిన ఇంటర్వ్యూ తొలి భాగంలా పబ్లిష్ చేశాడు. అమరవీరుడైన సీతారామరాజు కోసం నిర్వహింపబడుతున్న ఈ ఉద్యమం గురించి మీరెలా స్పందిస్తున్నారు? ఇది ఓ రాజకీయ ఎత్తుగడ. సింహాసనం కోసం అంగలార్చుకుపోతున్న ఓ నాయకుడు సంధించిన అస్త్రం ఇది. అంటే బ్రహ్మాజీ అని మీ అభిప్రాయమా? అది అందరికీ తెలిసిన విషయమేగా. ఈనాడు రాష్ట్రంలో మరెన్నో సమస్యలుండగా సుమారు 70 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడెందుకు గుండెలు బాదుకుంటున్నట్టు? నిజంగా ఇది అమరవీరుడు, విప్లవ యోధుడైన సీతారామరాజుపై మమకారమే అయితే అతడి సిద్ధాంతాల స్ఫూర్తిని ప్రజలకి తెలియజెప్పాలి గాని బ్రిటిష్ వారిని ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పమనడం జరగదని, దాన్ని జరపాలని ప్రయత్నించి ఈ ప్రభుత్వం ఇలా విఫలమైందని ప్రజలకి తెలియచెప్పడమేగా. కానీ చాలామంది ప్రజలు ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారుగా. వాళ్ల ఉద్యమ లక్ష్యం తెలియని అమాయకులు కొందరైతే ఇలాంటి అవసరాలకు డబ్బుతో కొనబడుతున్న సంఘ విద్రోహక శక్తులు మరికొందరు. అంటే ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతమైనదని మీరు నమ్ముతున్నారా? నేను ప్రభుత్వం అయితే ప్రజలు పోరాడాల్సింది ప్రస్తుతం పీడిస్తున్న సమస్యల గురించి తప్ప ఎప్పుడో రాలిపోయిన అమరయోధుడి గురించి కాదు. అటు బ్రహ్మాజీ రోజు రోజుకి శుష్కించిపోతున్నాడు. అది దేశానికి పెద్ద నష్టమని నేను అనుకోను. ఇలాంటి కుహన రాజకీయ నాయకుడు రాలిపోయినా చింతించాల్సిన పని లేదు. అయినా అలాంటి స్థితే వస్తే ఏదో కారణం వెతుక్కుని ఆయన నిరాహార దీక్షను ఉపసంహరించుకుంటాడు. ఎలా ఊహించగలుగుతున్నారు? బ్రహ్మాజీ గత చరిత్ర కార్మిక నాయకుడిగా చాలా సమ్మెలు ప్రారంభించి అమాయకులైన కార్మికుల డిమాండ్స్ సాధించకముందే యాజమాన్యం దగ్గర డబ్బు తీసుకుని సమ్మెల్ని మధ్యలో ఆపించిన వంచకుడతడు. ఒక యూనివర్సిటీ విద్యార్థిని అయ్యుండి అతడి గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు? ఈ దేశంలో దేశపు ప్రగతిలో నేను ఓ భాగస్వామిని కాబట్టి రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోయినా అలాంటి అవగాహన అవసరమని నమ్ముతాను. వెల్, రేపు జరగబోయే బంద్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. మామూలే, రాజకీయ నాయకులు విసిరిన డబ్బు సంచుల్ని తీసుకుని కొందరు ఉద్యమకారులు జనజీవనాన్ని స్తంభింపచేస్తారు. ఆర్టీసీ బస్సులు తగలబడతాయి. అంటే మళ్ళీ అది ప్రభుత్వంపై భారం అవుతుంది. కొత్త బస్సుల్ని కొనడానికి డబ్బు అవసరమవుతుంది. ఆ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయాణికుల టికెట్ రేట్లని పెంచుతారు. ఈ అరాచకాలకు పరిశ్రమల్లో పనులు ఆగిపోతాయి. అంటే ఉత్పత్తి తగ్గుతుంది. తగ్గిన ఉత్పాదక శక్తి ధరలు పెరగడానికి కారణమవుతుంది. ఇదో సర్కిల్. ఇందులో నలిగేది ప్రజలు, ప్రభుత్వాలు కావు. రాజకీయ నాయకుల మధ్య సాగే ఈ చదరంగపు టెత్తులో చివరికి బలయ్యేది సామాన్య ప్రజానీకం. మరి ఇలాంటి ఉద్యమాలు కొనసాగకూడదంటే ప్రజలేం చేయాలి? ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోవాలి? ఏం చేస్తున్నాం, ఎవరికి నష్టం కలుగుతుంది అన్న సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి ఉద్యమాన్ని ఖండిస్తూ ప్రతిఘటించాలి. ఇలాంటివి కొనసాగకుండా కీలకమైన సంఘ శక్తుల్ని ప్రభుత్వం వెంటనే నిర్బంధించాలి. వివరంగా చెప్పండి. ఇలాంటి ఉద్యమాలు ప్రారంభించబడుతున్నది కొన్ని స్వార్థపూరిత శక్తుల మూలంగా కాబట్టి ప్రభుత్వం ఆ శక్తుల్ని ముందు లీడ్ చేస్తున్న వాళ్ళని కటకటాల వెనక్కి నెట్టాలి. అది చాలు బందులు, హర్తాళ్ళు నివారించడానికి. ఇందుకు పత్రికల బాధ్యత ఏమిటి? పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ లేనప్పుడు రాజ్యాంగ వ్యవస్థ కూడా కుంటుపడుతుంది. ఈ 3 ఎస్టేట్స్ విఫలమై జనజీవనం ఇబ్బందిలో కూరుకుపోతున్న సమయాన 4వ ఎస్టేట్ పత్రికా వ్యవస్థ నిజాయితీగా వ్యవహరించి అన్ని వ్యవస్థల్ని ఎడ్యుకేట్ చేయాలి. అంటే మీలాంటి పత్రికా విలేకరులు అమ్ముడు పోకుండా న్యాయబద్ధంగా నడవాలి. పకడ్బందీగా రాయబడిన ఈ ఇంటర్వ్యూ ఎంతటి సంచలనానికి కారణమైంది అంటే మేధావులే కాదు, విద్యార్థులు పాజిటివ్గా రియాక్ట్ కావడానికి కారణమైంది. ప్రభుత్వాధినేతలు బలంగా స్పందించారు. ముఖ్యమంత్రి రాజారాంకి ప్రత్యర్థి వర్గాన్ని సైతం నిరసించిన త్యాగిపై
అభిమానం పెరగడం కన్నా ఏం చేయాలి అన్నది స్పష్టంగా బోధపడిపోవడంతో అర్జెంటుగా సెక్రటరీలతోనూ పోలీసు అధికారులతోనూ చర్చలు జరిపారు. జిల్లాల వారీగా ఉద్యమంలో ఎస్పీలందరికీ ఆదేశాలు అందించబడ్డాయి. అయితే ఆ ఇంటర్వ్యూకి అతిగా స్పందించిన ఒకే ఒక్క వ్యక్తి సౌందర్య. డబ్బు తీసుకుని వెళ్ళిన త్యాగి చాలా తెలివిని ప్రదర్శించేశాడు. ఇది రాసింది డబ్బు తీసుకున్నందుకేనా? కరప్టెడ్ బాస్టర్డ్. ఆమె ఆలోచనల మధ్య కూరుకుని ఉండగానే నౌకరు వచ్చి అప్పుడే వచ్చిన ఓ కవర్ని అందించాడు. యథాలాపంగా తెరిచిన సౌందర్య ఆ ఉత్తరాన్ని రాసిందెవరో గుర్తించగానే కంగారు పడిపోయింది.